ఆ నియోజకవర్గం నుండి ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రతిపక్ష పార్టీలో బలమైన వాయిస్తో బలమైన నాయకుడిగా ఎదుగుతున్నారు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరుడిగా ముద్ర ఉన్న ఆయన బాలినేనితో పాటు పార్టీ మారతారనుకున్నారు. కానీ ఆయన ఎందుకు ఆ స్టెప్ తీసుకోలేదు? ప్రతిపక్ష పార్టీలో ఆయన రాష్ట్ర నాయకుడిగా ఎదగాలనుకుంటున్నారా? ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్డ్ చేయబడింది. ఇది ఒంగోలు లోక్సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గంలో ఎర్రగొండపాలెం, పొల్లల చెరువు, త్రిపురాంతకం, డోర్నాల, పెద్దరివీడు మండలాలు ఉన్నాయి. అయితే ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ప్రకాశం జిల్లాలో అత్యంత వెనుకబడిన మండలాలు ఉన్న నియోజకవర్గంగా పేరు ఉంది. లో ఏర్పడ్డ ఈ నియోజకవర్గంలో ప్రస్తుత అధికార పార్టీ టీడీపీ ఇప్పటి వరకు బోని కొట్టలేదు. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ 2009లో కాంగ్రెస్ నుండి, 2019లో వైఎస్ఆర్సీపీ నుండి గెలుపొందగా 2014లో పాలపర్తి డేవిడ్ రాజు వైఎస్ఆర్సీపీ నుండి విజయం సాధించారు. 2024లో కొత్త అభ్యర్థి తాటిపత్రి చంద్రశేఖర్ వైఎస్ఆర్సీపీ నుండి గెలుపొందారు. గత ఎన్నికల్లో కూటమి హవాతో పాటు ప్రభుత్వ వ్యతిరేకతతో రాష్ట్రమంతా కూటమి అభ్యర్థులు గెలుపొంది ప్రభంజనం సృష్టించగా వైసీపీ నుండి గెలిచిన 11 స్థానాల్లో ఎర్రగొండపాలెం అభ్యర్థి చంద్రశేఖర్ గెలవడం విశేషం. ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నుండి వైసీపీ అభ్యర్థిగా ఆదిమూలపు సురేష్ గెలిచారు. ఆయనకు జగన్ కేబినెట్ లో మంత్రి పదవి లభించింది. అయితే 2024 ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్ స్థానంలో తాటిపత్రి చంద్రశేఖర్ కు అధిష్టానం వైసీపీ టికెట్ కేటాయించింది. 2024 జనవరిలో ఆయనను ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నియమించింది అధిష్టానం. దీంతో 5-6 నెలల్లోనే నియోజకవర్గంలో చంద్రశేఖర్ విస్తృతంగా పర్యటించారు. అయితే చంద్రశేఖర్ తో పాటు సోదరుడు సుధాకర్, ఆయన భార్య సింగరాయకొండ సర్పంచ్ వనజ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్ తరపున ప్రచారం చేశారు. చంద్రశేఖర్ భార్య భాగ్యసీమ కూడా అనేక గ్రామాల్లో ఆయన తరపున ప్రచారం చేశారు. దీంతో చంద్రశేఖర్ విజయం ఖాయమైంది. ఈ క్రమంలో టీడీపీ అభ్యర్థిపై చంద్రశేఖర్ 5200 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆయనకు ప్రభుత్వం లేదు, ఏది కార్యమైనా ఏది పిలిచినా ఒత్తుంటాడు, అన్ని చూసిపోతున్నాడు. చాలా మంచివాడు, ఉత్తముడు. ప్రభుత్వం లేదు, ఆయన ఏం చేయగలుగుతాడు? ప్రభుత్వం వాళ్ళు ఇయ్యలే, మరి ఏం చేయగలుగుతాడు ఆయన? కానీ ఎవరు పిలిచినా, చిన్నోడు పిలిచినా పెద్దోడు పిలిచినా దేనికైనా వస్తున్నాడు. నియోజకవర్గ సమస్యలన్నీ చూసిపోతున్నాడు. చేతనైతే చేస్తున్నాడు, చేత కాకుండా ఇంకేం లేదు. అది ఆయన గురించి మనము చెప్పాల్సిన అవసరం. చాలా వ్యక్తి మంచివాడు. 3 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్డు పూర్తి చేయడం జరిగింది. అలాగే మిగతా ఇప్పుడు పెద్ద బొమ్మలాభం అయితే కానీ 2.5 కోట్ల రూపాయలు ఈవెన్ బీటీ రోడ్డు కూడా స్టార్ట్ అయింది. అలాగే ఆయన ప్రతినిత్యం కూడా ప్రజల్లో తిరుగుతూ ఏ రోజు ఎక్కడ కూడా విశ్రాంతి లేకుండా ప్రతి మండలంలో కూడా ఆయన కార్యక్రమాలు ముమ్మరంగా ప్రజలతో కలిసిపోతూ ప్రజలకు ఏం అవసరం ఉందో అవసరమైనటువంటి పనులను కూడా పూర్తిగా రోడ్లు కానీ. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరుడిగా ముద్ర ఉన్న చంద్రశేఖర్ బాలినేనితో పాటు పార్టీ మారుతారని ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ వైసీపీ పార్టీలో చంద్రశేఖర్ బలమైన నాయకుడిగా మారి వైఎస్ఆర్సీపీకి రాష్ట్రంలో మైక్గా మారారు.
చంద్రశేఖర్ కు మంచి వాయిస్ ఉండటంతో పార్టీలో బలమైన నాయకుడిగా ఎదుగుతూ రాష్ట్ర స్థాయి నాయకుడిగా ముద్రపడింది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారే అవకాశం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్పై పాజిటివ్తో పాటు నెగిటివ్ టాక్ కూడా ఉందా? ఎమ్మెల్యే అనుభవం లేమి ఆ పార్టీకి తలనొప్పిగా మారిందా? గ్రూప్ తగాదాలతో అధికార పార్టీ అల్లకల్లోలం అవుతుంటే గెలిచిన మొదటిసారే రాష్ట్ర స్థాయి నాయకుడిగా మారిన ప్రతిపక్ష ఎమ్మెల్యే దూకుడు అధికార పార్టీ కార్యకర్తలకు తలబొప్పి పుట్టిస్తుందా? ప్రతిపక్ష పార్టీలో బలమైన నాయకుడిగా ఎదుగుతున్న క్రమంలో ఆయన వ్యతిరేక వర్గంతో పాటు ఆధిపత్య ధోరణి ఉన్న నాయకులు ఓర్చుకోలేకపోతున్నారా? ఎర్రగొండపాలెం నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట. ఈ క్రమంలో ఆ ఓటు బ్యాంకు అంతా వైఎస్ఆర్సీపీకి డైవర్ట్ అయింది. దీంతో గత 3 పర్యాయాలు కూడా ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తూ వస్తుంది. కానీ ఇది ఎస్సీ నియోజకవర్గం కావటంతో ఆధిపత్య వర్గ విభేదాలు కూడా పార్టీలకు తలనొప్పిగా మారాయి. దీంతో ప్రధాన పార్టీలోని వర్గ విభేదాలు కూడా తారాస్థాయిలో కనిపిస్తాయి. అవి ఎన్నికల సమయంలో ఎలా ఉన్నా ఎన్నికల తర్వాత నేతల మధ్య ఉన్న ఇగో ఫీలింగ్స్ బయటపడుతుంటాయి. ఈ క్రమంలో గెలిచిన అభ్యర్థికి ముళ్ల కిరీటం నెత్తిన పెట్టుకున్నట్లే ఉంటుంది. అయినప్పటికీ గతంలో గెలిచిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ కానీ ప్రస్తుత ఎమ్మెల్యే చంద్రశేఖర్ కానీ నియోజకవర్గంలో తమదైన ముద్ర వేసుకున్నారు. కానీ వైరీ వర్గాలు వారి ఎదుగుదలను ఓర్చుకోలేకపోతున్నాయనే అభిప్రాయాలు లేకపోలేదు. ఈ క్రమంలో ప్రస్తుత ఎమ్మెల్యే చంద్రశేఖర్ పై సొంత పార్టీ నాయకులతో పాటు అధికార పక్షం నుండి కూడా విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గంలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడూ లేని గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. తాడిపత్రి చంద్రశేఖర్ స్థానికేతరుడు కావడం, రాజకీయాలకు కొత్త కావడంతో అక్కడి సీనియర్ నాయకులకు సరైన ప్రాధాన్యత కల్పించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో సొంత పార్టీ నాయకులు కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షంలో గెలిచిన ఎస్సీ ఎమ్మెల్యే కావటంతో ఆ పార్టీకి మైక్లా పనిచేస్తూ ఉండడం తానే సెంటర్ పాయింట్లా ఊహించుకుంటున్నారని ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎద్దేవా చేస్తున్నారు. అయితే నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమానికి హాజరవుతూ ఎంత కలుపుగోలుగా ఉందామనుకున్నా చంద్రశేఖర్ ప్రయత్నాలకు సీనియర్ నాయకులు బ్రేక్స్ వేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక చంద్రశేఖర్ పై సీనియర్ నాయకుల అసంతృప్తికి బలమైన కారణం ఆయన ఆర్థికంగా బలవంతుడు కాకపోవడమే అని నియోజకవర్గంలోని ప్రజలు చర్చించుకుంటున్నారు. మరోవైపు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ కి అనుచరగణం ఉండటం కూడా చంద్రశేఖర్ కి కలిసిరాని అంశాలే అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే పార్టీ మారిన బాలినేని శ్రీనివాస్ రెడ్డితో చంద్రశేఖర్ టచ్ లో ఉన్నారనే భావం కూడా వైఎస్ఆర్సీపీ నాయకులలో ఉంది. అన్నిటికంటే ఆయన దూకుడుగా వ్యవహరించడం పార్టీలోని సీనియర్ నాయకులకు మింగుడు పడటం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణాలతో ఎమ్మెల్యే చంద్రశేఖర్ పై సొంత పార్టీ నేతలతో పాటు ఆయన వ్యతిరేక వర్గానికి చెందిన ఆదిమూలపు సురేష్ అనుచరులలో కూడా తీవ్ర అసంతృప్తి ఉందనే టాక్ నడుస్తోంది. మొత్తానికి
నిజానికి కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన చంద్రశేఖర్ పార్టీలో బలమైన నాయకుడిగా ఎదుగుతున్నారనే టాక్ ఒకవైపు వినిపిస్తూ ఉండగా ఆయన దూకుడు అటు అధికార పార్టీ నేతలు కానీ ఇటు సొంత పార్టీలోని సీనియర్ నాయకులు కానీ వ్యతిరేక వర్గమైన సొంత కార్యకర్తలకు తలబొప్పి కడుతోందనే టాక్ వినిపిస్తోంది. మరి ఇన్ని ఆటంకాలు ఎదుర్కొని పార్టీలో బలమైన నాయకుడిగా ఎదుగుతారా లేదా అనేది వేచి చూడాలి.